అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో కుంకుమ పూజలు జరిగినాయి అనమాట. అప్పటి వీడియో అనమాట ఇది. ఇది మా మా హస్బెండ్ భవానీమాల వేసుకున్నారని చెప్పాను కదా. భవానీమాల వేసుకున్న వాళ్ళు ఈ కుంకుమ పూజలు అయితే చేయించుకుంటారనమాట. మాల వేసుకున్న వాళ్ళే కాదండి, ఎవరైనా కూడా ఈ కుంకుమ పూజలు అయితే చేయించుకోవచ్చు. పెళ్ళి అయిన వాళ్ళైతే భార్యతో కలిసి చేసుకుంటారు. పెళ్ళి కాలేని వాళ్ళైతే ఇంకా తల్లిదండ్రులతో అయితే చేసుకుంటారనమాట. మేము వెళ్ళేసరికి వాళ్ళు అరిటాకులో పసుపు, కుంకుమ, పువ్వులు, పత్రి, పంచామృతం, ఇంకా నీళ్ళు, అరటిపళ్ళు, అక్షింతలు అన్నీ కూడా వేసి ఉంచుతారనమాట అరిటాకుల్లో. ఇంకా మనం తల్లికి నైవేద్యం, అలాగే జాకెట్టు ముక్క, గాజులు, ఎర్ర గాజులు కూడా పట్టుకొని అయితే వెళ్ళామన్నమాట. పూజ సామాన్లు ఇంకా వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, అందుకని చెప్పేసి సామాన్లు కూడా పట్టుకొని వెళ్ళారనమాట. ఇంకా దీపం వెలిగించే దీపపు కుంది, ఇంకా రాగి చెంబు కూడా పట్టుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా నేను మా ఆయన పిల్లలతో అయితే కుంకుమ పూజ అయితే చాలా సంపూర్ణంగా అయితే చేసుకున్నాం అన్నమాట. మధ్యలో కొద్దిగా మా పిల్లలు అయితే సతాయించేవాళ్ళు. ఇంకా వీళ్ళతో పని అవ్వదని చెప్పేసి మా తమ్ముడు భవానీని రమ్మని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. పూజ అయితే పంతులు గారు చేస్తారనమాట. మంత్రాలు చదువుతుంటే మనం ఒకటొకటిగా చేస్తూ ఉండాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే కొంతమందికి తెలియదని చెప్తున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత శరణఘోష చెప్తారు కదండి భవానీలో. శరణఘోష అయితే చెప్పడం మొదలుపెట్టారనమాట. కానీ దుర్గమ్మ తల్లి పండగ అంటే తెలిసిందే కదండి, ఒక్కొక్కరికి అయితే అమ్మవారు అయితే పూనేస్తుంది. ఇంకా శరణఘోష మొదలెట్టేటప్పటికే ఒకరి మీద అయితే అమ్మవారు అయితే వచ్చేసేవారు అనమాట. ఇంకా నాకైతే చాలా భయం తల్లి వచ్చేటప్పటికి. అంటే ఎవరికైనా భయం పుడుతుంది కదండి, నాకైతే భయం వేస్తుంది అనమాట ఒకసారిగా. ఆ తర్వాత పసుపు నీళ్ళు అవి చల్లితే తల్లి అయితే శాంతించిందనమాట. ఇలాంటివి ఎక్కువగా భవానీ దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయండి. ఇంకా మా ఆయన వాళ్ళు ఈ తల్లిని అయితే పెట్టుకున్నారనమాట. చూస్తున్నారు కదా తల్లి ఎంత అందంగా ఉందో. చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది తల్లి అమ్మవారు. ఇంకా తల్లి దగ్గర అయితే ఫోటోలు అవి తీసుకొని దండం పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. భోజనం అది చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఊర్లో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం అయితే బతుకమ్మను తయారు చేస్తున్నారండి. అంటే ఏం లేదు, ఈ సంవత్సరం కొత్తగా తల్లి అయితే కాత్యాయనిదేవి రూపం అవతరించిందంట. అందుకని చెప్పేసి మా ఊరు వాళ్ళు మనం కూడా బతుకమ్మ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారంట. అందుకని చెప్పేసి ఇంకా బతుకమ్మ చేయడానికైతే ఇంకా మేమందరం మా ఊరి రామాలయం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఈ లోపలనే అందరూ బతుకమ్మలను అయితే తయారు చేసేసారు. మేము వెళ్ళేసరికి కమిటీకి సంబంధించిన బతుకమ్మని, పెద్ద బతుకమ్మని అయితే తయారు చేస్తున్నారనమాట మా తమ్ముడు వాళ్ళుని. ఇంకా ఈ బతుకమ్మను చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మా సైడు ఎక్కువగా బతుకమ్మ సంబరాలు చేయరు కదండి, ఎక్కువ తెలంగాణ సైడే బతుకమ్మను చేస్తారు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా బతుకమ్మను అయితే చేశారు. చాలా బాగుందనిపించింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి మా ఊరు వాళ్ళు చేసిన బతుకమ్మలు అయితే ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. అంటే బ్యాడ్గా మాత్రం కామెంట్స్ చేయకండి, ఫస్ట్ టైం చేయడం కదా, ఎవరు కూడా తోడుతానే రావు కదండి ఎవరికి కూడాను. ఇంకా సాయంత్రం అయితే అందరూ కూడా బతుకమ్మలని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకొని పూజించుకున్నారనమాట. ఈ బతుకమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫస్ట్ టైం చేశారు కదండి మా ఊరు వాళ్ళు, అందుకని చెప్పేసి ఇంకా తర్వాత బతుకమ్మలను అయితే బయటన ముగ్గు వేసి ఉంచారు కదా, ఇంకా అక్కడైతే పెట్టేశారు. పెట్టి కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా నైవేద్యం కూడా చేసుకొచ్చారనమాట. నైవేద్యం కూడా సమర్పించుకొని తల్లికైతే పూజించుకున్నారనమాట. చాలామంది అయితే చేయడానికి ముందుకు రాలేదండి. అంటే ఎలా చేస్తారు పూజా విధానం ఏమీ తెలియకుండా ఎందుకని చెప్పేసి ఈ సంవత్సరం చూసి తర్వాత సంవత్సరం అయితే మొదలు పెడదామని చెప్పి అనుకున్నారనమాట. అందులో నేను కూడా ఒకదాన్ని. అందుకని చెప్పేసి బతుకమ్మలు అయితే తక్కువ మందే చేశారు మొదటి సంవత్సరం అని చెప్పేసి. ఇంకా అందరూ అయితే పూజించుకున్నారు. తర్వాత బతుకమ్మ అయితే ఆడారండి అందరూ కలిసి. వాళ్ళతో పాటు నేను కూడా బతుకమ్మ ఆడాను. చాలా సంబరంగా అనిపించింది మా ఊర్లో బతుకమ్మ సంబరాలు చూసి. మా ఊర్లో చెప్పాలంటే
సంక్రాంతి సంబరాలు చేస్తారండి. 3 రోజులు కూడా చాలా బాగా చేస్తారు. డ్యాన్స్‌లు, కబడ్డీ ఇంకా కబడ్డీలు మొత్తం అన్నీ పెడతారండి. సేమ్ ఏంటమ్మా గేమ్సు, లెమన్ స్పూను చాలా అంటే చాలా ఇంకా ముగ్గుల పోటీలు అన్నీ పెడతారండి. తర్వాత ఇంకా బాగా చేసేదేంటంటే గౌరీతల్ని దేవెట్టేటప్పుడనమాట. ఇప్పుడు దశమి రోజే విజయదశమి రోజే మాకు గౌరీతల్ని తీసుకొస్తారనమాట. నెల 15 రోజులు పూజిస్తారు. ఆ తర్వాత తల్లిని కూడా దేబెడతారనమాట. దేబెట్టిన రోజు సంబరాలు చేస్తారండి. చాలా చేస్తారు. స్టేజ్ ప్రోగ్రామ్స్, ఇంకా కోలాటం, బుర్రకథ, ఈవెంట్స్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చాలా పెడతారండి. ఇంకా నవదుర్గల వేషాలు అన్నీ పెడతారు. చాలా చేస్తారు. ఇంక ఇంకా విజయదశమిలో కూడా భజనలని ఇవన్నీ చేస్తారండి. కానీ కొత్తగా బతుకమ్మ సంబరాలైతే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆడవాళ్ళైతే బతుకమ్మ ఆడిన తర్వాత భవానీలు ఉంటారు కదండీ! మగవాళ్ళు కూడా వాళ్ళు కూడా బతుకమ్మ చుట్టూ నాట్యం ఆడారనమాట. చూస్తున్నారు కదా! ఎవరు తప్పుగా అయితే అనుకోకండి. మా ఊర్లో కూడా బతుకమ్మ తల్లిని చేసుకొని ఇంకా ప్రతి సంవత్సరం మనం కూడా ప్రతి సంవత్సరం చేద్దాము. ఈ విధంగా బతుకమ్మ సంబరాలు చేద్దామని చెప్పి అనుకొని అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ చేశారనమాట. తర్వాత బతుకమ్మ దగ్గర ఆడిన తర్వాత ఇంకా తల్లినైతే ఊరంతా ఊరేగారనమాట తల్లిని పట్టుకొని. తర్వాత ఇంకా కాలువలో అయితే బతుకమ్మను వదిలేశారు. ఈ విధంగా అయితే మా ఊర్లో బతుకమ్మ సంబరాలు జరిగినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.